Hello everyone, welcome to అమ్మ అండ్ చిన్నుస్ జర్నల్. ఊరు నుంచి తాటిపళ్ళు వచ్చాయండి. తాటిపళ్ళు అక్క వాళ్ళు తీసుకొచ్చారు. దీంతో మేము తాటి గారెలు చేసుకున్నాం, మళ్ళీ తాటి రొట్టె కాల్చుకున్నాం. చిన్నప్పుడు ఇవి మేము బాగా తినేవాళ్ళం. రోజు ఎప్పుడు కాయ రాలుతుందో అని చెప్పేసి కాయ కోసమే వెయిట్ చేసేవాళ్ళం అన్నమాట. కాయ రాలగానే తెచ్చుకుని పొయ్యి మీద పెట్టుకుని కాల్చుకుని మరీ తినేవాళ్ళం. దీని టేస్ట్, దీని వాసన చాలా బాగుంటుంది. నేనైతే ఈ తాటికాయలు తెచ్చిన వెంటనే తీసి అవి బాగా మెత్తగా కొట్టి వాటిని పేస్ట్ తీసాను. మాకు చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి. ఇప్పుడు కాయ దొరకాలంటేనే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఇది తింటే షుగర్ అసలు రాదు, చాలా వరకు షుగర్ కవర్ అవుతుంది. ఊళ్ళలో అందరూ ఏం చేస్తారో తెలుసా అండి, తాటిపళ్ళ టైంలో డైలీ కూడా తాటి గారెలు చేసుకుంటారు, ఇడ్లీ వేసుకుంటారు, తాటి కుడుములు చేసుకుంటారు. అలాగే తాటిపళ్ళ పేసం ఉంటుంది కదా, ఆ పేసంతో తాటి చాప ఇది ఎండలో పెట్టి కాల్చి ఎండబెడతారన్నమాట. కాల్చడం కాదు, ఎండబెడతారు. ఆ తాటి చేప చాలా బాగుంటుంది. మామిడి తాండ్రలాగో తాటి చేప అంత ఫేమస్ అన్నమాట. ఇదిగో తాటి పేసం పరుగుడు ఉంది కదా, ఆ పరుగుడుతో తాటి పేసం మొత్తం తీసేసాము. అందరూ మెత్తని పిండి కలిపాము. అంటే మేము 2 రకాలు చేసాము. ఒకటేమో తాటి రొట్టె కాల్చాము, ఒకటేమో తాటి గారెల కోసం మెత్తని పిండి వేసాము, తాటి రొట్టె కోసం కొంచెం మరువు లాంటి పిండి వేసామన్నమాట. ఇప్పుడు కలుపుతున్నది ఏంటంటే తాటి రొట్టె కోసం. ఈ రొట్టె కూడా చాలా బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు మార్నింగ్ ఇది టిఫిన్లా తింటే మాత్రం చాలా వరకు షుగర్ కంట్రోల్ అవుతుంది. మేమైతే దీంట్లో బెల్లం కూడా కలిపాము. మేము చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా అండి, బెల్లం పొడి తెచ్చాను. బెల్లం తీసుకొచ్చి నేను గట్టిగా కొట్టి కలపాల్సింది. నేను కొంచెం బెల్లం పొడి తీసుకొచ్చి కలపడం వల్ల గారెలు ఏంటంటే మాకు ఆ షేప్ రాలేదు. గారెల షేప్ వెళ్ళి పిడకల షేప్ వచ్చింది మాకైతే. ఇందులో నేను కొబ్బరి కూడా యాడ్ చేశాను. కొబ్బరి యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది కొబ్బరి యాడ్ చేస్తే. తాటి పేసం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 year కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకు తాటిపళ్ళు దొరుకుతాయి కదా, ఆ తాటిపళ్ళ కాలంలో కొన్ని కాయలు తెచ్చుకుని మనం శుభ్రంగా పేస్ట్ తీసేసుకుని అది చాలా స్టోరేజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో 1 year వరకు ఈ పేస్ట్ అసలు పాడవదండి. అది మేము 2 ప్రాసెస్లు అని చెప్పాం కదా. ఒక దాంట్లో తాటి రొట్టె కాలుస్తున్నాము, కొద్దిగా ఆయిల్ వేసి. అదిగో మా అక్క చూడండి ఎలా ఒత్తుతుందో. ఇది తాటి రొట్టె కోసం. ఒక దాంట్లో గారెలు వేస్తున్నాము. ఈ గారెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్ను అయితే ఆ రోజంతా తింటూనే ఉంది. చిన్ను అది చాలా బాగా నచ్చిందమ్మా, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పింది. అందుకే నేను ఎవరికి ఇవ్వలేదు, చిన్ను కోసమే మొత్తం ఉంచేసాను ఇంట్లో. బెల్లం, కొబ్బరి తురుము, మెత్తని వరిపిండి, బియ్యపిండి గారెలతో చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఊళ్ళో వాళ్ళకైతే కామన్గా అందరికీ తెలిసినదే ఇది. వేడివేడిగా అయితే అస్సలు తినొద్దండి, చేదుగా ఉంటాయి గారెలు. చల్లారిన తర్వాత మాత్రమే తినండి. And that's it for today's video. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ by liking and subscribing. Thank you.